ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట చావిడి వద్ద వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను ఆ ప్రాంతంలోని పెద్దలతో పాటు పోలేరమ్మ జాతర కమిటీ సభ్యులు నిర్వహించారు. పోలేరమ్మ జాతర 9 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆదివారం ఘటోత్సవం, బుధ గురువారాల్లో పోలేరమ్మ జాతర జరగనుందన్నారు. పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద పోలేరమ్మ జాతర కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి, 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 పోలేరమ్మ తల్లికి, గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి, గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి, గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి. దేవస్థానం బంగారుపేట శ్రీ 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 పోలేరమ్మ జాతర ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి బంగారుపేటలో అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పుర ప్రజలు పెద్దల సహకారంచే గ్రామ పుర ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఘటుము అనగా ఈరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఘటుము కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా బుధవారం రోజు ఉదయం నుంచి పోలేరమ్మ జాతర కార్యక్రమం మడిబిషాలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఈవెంట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 10 గంటలకి ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున గ్రామ పుర ప్రజలందరూ పై ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పుర ప్రజలందరూ కలిసి జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా 20వ తేదీ పోలేరమ్మ దేవస్థానం వద్ద పోలేరమ్మ దర్శనం ఉంటుంది. సాయంత్రం 10 గంటలకి పోలేరమ్మ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. గ్రామ పుర ప్రజలు పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంను గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ కమిటీ సభ్యుల సహకారంతో పాంప్లెట్స్ని ఆవిష్కరించే దినంగా ఈరోజు ఆవిష్కరించుతున్నాము. దీనికి సహకరించిన పెద్దలు, మాకు చందాలకి సహకరించిన దాతలందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ జాతర మహోత్సవాన్ని ఈ రోజున ఆదివారం రోజున చాటింపు కార్యక్రమంగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఘటోత్సవంతో స్టార్ట్ చేసి బుధవారం రోజు అమ్మని నిలుపు కార్యక్రమం, వేసారం రోజు నిమజ్జనం కార్యక్రమంతో ముగిస్తున్నది. దీంతో పాటు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఈవెంట్ శుక్రవారం రోజు ఈవెంట్ ప్రోగ్రాము, బుధవారం రోజు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా 3 ప్రోగ్రామ్స్, బేస్తవారం రోజు 3 ప్రోగ్రామ్స్తో పాటు చేస్తున్నాం. మళ్ళా బుధవారం రోజు ఒక పాట కచేరీతో పాటు మంచి కార్యక్రమాలు కూడా దాతల సహకారంతో ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా అందరి సహకారంతో ఎలాంటి అనివార్య కార్యక్రమాలు జరగకుండా సంతోషంగా కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మన కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా ఒకసారి నా అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గ్రామ జాతర పెద్దల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. ఈ ఉత్సవంకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.